దేవుని పరిశుద్ధ నామముకు వందనం చెల్లిస్తున్నాను. సంఘ కాపరి గారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే టీటీపీసీ సంఘ సభ్యులందరికీ సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోలేకపోయినా కూడా మన సంఘ కాపరి గారు యూట్యూబ్ ద్వారా మీకు ఒక ఆశీర్వాదకరమైన మెసేజ్ని అందిస్తున్నారు. అందుని బట్టి సంఘ కాపరి గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు మనం అందరం సంఘంలో కలుసుకోలేకపోయినా కూడా మీరందరూ మీ గృహాల దగ్గర కూర్చొని సంఘం కొరకు, సంఘ విశ్వాసుల కొరకు, మన రాష్ట్రం దేశం కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని అందరినీ కోరుచున్నాను. అలాగే ఇక ప్రతి వారం మనం యూట్యూబ్ ద్వారా కూడా మన సంఘ కార్యక్రమాలు తెలియపరచాలనుకుంటున్నాము. మీరందరూ ప్రార్థించండి. అది ఇప్పటి నుండి ప్రారంభిస్తున్నాము. కాబట్టి మీకు అందరికీ మరి ఒకసారి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయాన్ని సంఘ కాపరి గారికి అప్పగిస్తున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నామంలో ఈ విశేషమైనటువంటి మదర్స్ డే దినమందు యూట్యూబ్ ద్వారా మీ అందరిని చూడటంలో నాకు చాలా సంతోషం. సంఘ విశ్వాసులందరికీ మరోసారి చెప్పే మాట ఏంటంటే, ప్రభుత్వం మనకు చెప్తున్నటువంటి శుభ్రతను కొనసాగించి పాటిద్దాం. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలు ప్రభుత్వం చెప్పిన రీతిగా వాటిని జాగ్రత్తలు తీసుకొని మనం ఈ లోకంలో జీవిద్దాం. మూర్ఖంగా దేవుడు నాకు తోడున్నాడు, మరి విశ్వాసం నాకు ఉంది అని మూర్ఖంగా ప్రవర్తించక, దేవుడిచ్చినటువంటి విశేషమైన జ్ఞానం ప్రకారంగా ఈ లోకంలో నువ్వు జీవించినట్లయితే ఎటువంటి వ్యాధి, ఎటువంటి కార్యములు నీకు అంటకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మీ 50 మంది చూసడంలో చాలా సంతోషం. మరి పరిశుద్ధ దేవుడు ఈ దినమందు మనందరితో కూడా మరి దైవ వాక్యం చేత మనందరినీ కూడా బలపరుస్తాడు. పరిశుద్ధ వేద వాక్యం నుండి మనం గమనించినట్లయితే ప్రవక్త అయినటువంటి యెషయా రాసినటువంటి గ్రంథం మరి 46వ అధ్యాయం 3వ వాక్యము ఇలా చదివిస్తుంది. 46వ అధ్యాయం 3వ వాక్యంలో ఏమి రాయబడిందంటే, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారులారా, తల్లి బడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంకబెట్టుకున్న వారులారా, నా మాటను ఆలకించుడి అని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడుచున్నాడు. ఈ వాక్య భాగంలో మనం చూస్తే, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారులారా, తల్లి వాడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించండి. ఈనాడు లోకంలో మనం గమనించినప్పుడు అనేకమైనటువంటి భారం చేత, బాధల చేత, కష్టాల చేత కృంగిపోయి కన్నీటితో కనబడుతున్నటువంటి అందరిని చూచి దేవుడు అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వాళ్ళ. అవును, తల్లి గర్భమున ఎప్పుడైతే మనము పిండము కాక మునిపే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే భరిస్తూ ఉన్నాడు. దేవుడు ఇంతవరకు నేను భరించి ఉన్నాడు కనుక మన భారం అంతా కూడా ఆయన భరించువాడై ఉన్నాడు. మన కష్టాలంతా కూడా ఆయన భరించువాడై ఉన్నాడు. ఈ కరోనా వైరస్ నుండి అనేక మంది మరి బాధతో, కన్నీటితో పిండిపోతున్నప్పుడు, లేక వేదన పడుతున్నప్పుడు వారందరినీ ఆదుకోవాలని, వారందరినీ భరించాలని ఎంతోమంది వారి చేతులు చాచినా కూడా ఎవరి వల్ల ఈనాడు వీలు పడలేదు. కానీ దేవుడు అంటున్నాడు, తల్లి గర్భములో పిండము కాక మునుపు నుండి మనను భరించిన వాడు ఆయనే. ఈరోజు నీకు ఏ భారమైన ఉండొచ్చు, అయితే నీ భారం అంతా కూడా దేవుని మీద నువ్వు మోపినట్లయితే నీ భారము, నీ కష్టాన్ని, నీ యొక్క వేదన, నీ కన్నీలో చూస్తున్న దేవుడు తప్పక భరించువాడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనను
ఏ విధంగా కూడా మరి ఆదుకుంటున్నాడో, ఉద్ధరిస్తున్నాడో, మరి బలపరుస్తున్నాడో 2-3 కార్యాలు మనం చూసుకొని మనం పొగిద్దాం. పరిశుద్ధ వేద వాక్యంలో మొదటిగా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథంలో 145వ కీర్తనలో రాయబడినటువంటి మాట 145వ కీర్తన 14వ వాక్యం ఉంటుంది. ఏమని సెలవిస్తుంది అంటే, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు అని వాక్యంలో చూస్తున్నాం. మొదటి పాయింట్ ఏంటంటే పడిపోయిన వారిని ఉద్ధరించువాడు. ఈ పాయింట్లో గమనిస్తున్నాం. అంటే ఆదుకునేవాడు. ఈ రోజున అనేక మంది పాపంలో పడిపోయి ఉన్నారు. అనేక మంది మరి ఏ విషయంలో పడిపోయి ఉన్నారో వారికి తెలుసు. ఈరోజు బాధలు, కష్టాలు, కడ్డీలు, మరి పలు రకాలైనటువంటి ఇబ్బందులు భరిస్తూ ఉంటున్నామంటే నువ్వు ఎందులోనో పడిపోయినావు. పడిపోయినటువంటి నిన్ను దేవుడు ఏం చేస్తుందంటే లేవనెత్తుతున్నాడు. నిన్ను పడిపోతున్న నిన్ను ఆదుకుంటున్నాడు. పడిపోయిన నిన్ను లేవనెత్తి ఆయన ఉద్ధరించువాడు అయి ఉన్నాడు. కనుక పరిశుద్ధ వేద వాక్యములో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది. 91వ కీర్తనలో మనం గమనించినట్లయితే ఏమని చెప్తుంది? నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం ఎందుకు రాదు అని చెప్పి. అప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విషయంలో పడిపోతున్నావో, ఎక్కడ పడిపోతున్నావో అది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే నిన్ను ఆదుకోవాలని, లేక నిన్ను బలపరచాలని, లేక నిన్ను లేవనెత్తాలని, లేకపోతే నేను ఉద్ధరించాలని. నువ్వు ఎక్కడ పడిపోతావో ప్రభు ఎరిగి ఉన్నాడు. నువ్వు ఎందులో పడిపోతావో అది ప్రభు ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఈనాడు ప్రభు అంటున్నాడు, పడిపోయిన వారందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఉద్ధరించుచున్నాడు. ఈరోజు నువ్వు పాపంలో పడిపోయావా, చీకట్లో పడిపోయినావా, లేకపోతే వ్యాధులో పడిపోయి ఉన్నావా, లేకపోతే కష్టాల్లో పడిపోయి ఉన్నావా, భరించే దేవుడు ఉన్నాడు. తల్లి గర్భమున మరి పుట్టినది మొదలుకొని నిన్ను భరించేటువంటి ఆ దేవుడు అంటూ ఉన్నాడు. పడిపోతున్న నిన్ను మొదటిగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఉద్ధరించుచున్నాడు, ఆదుకుంటున్నాడు. అన్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సముద్రం మీద నడిచి వస్తూ ఉండగా పేతురు చూశాడండి యేసు ప్రభుని. పేతురు చూసి అంటున్నాడు, నీవేగానైతే నేను ఈ సముద్రం మీద నడిచి వస్తానయ్యా అని అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, నువ్వు నడిచడం అని చెప్పగానే ఆ మాట విన్నటువంటి పేతురు సముద్రం మీద నడవసాగాడు. సముద్రం యొక్క నీళ్లు నడుస్తున్నటువంటి పేతురుకి ఎలా కనబడిందంటే ఒక నేలలాగా కనబడింది. పొడి నేలలో నడిచినట్లుగా సంతోషంగా నడుస్తూ యేసు వైపు చూస్తూ పోతూ ఉన్నాడు. అలా పోతున్నటువంటి అతను లోకం వైపు ఎప్పుడైతే సముద్రం వైపు చూడసాగినాడో గాలి వీసింది. మరి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల మధ్యలో అతడు ఆ గాలి నుంచి వచ్చి భయపడి మరి సముద్రంలో పడిపోతూ ఉండగా ప్రభు అయినటువంటి యేసు ప్రభు అతని యొక్క చేతులు పట్టుకొని లేవనెత్తి అతన్ని ఏం చేశాడంటే ఉద్ధరించాడు. ఈనాడు పడిపోతున్నటువంటి నిన్ను చూసి అంటున్నాడు, నీ కుటుంబం జీవితంలో కానీ కష్టంలో బట్టి నువ్వు పడిపోతుంటే దేవుడు ఈరోజు నిన్ను లేవనెత్తుటకు సమర్థుడై ఉన్నాడు. పడిపోతున్న నిన్ను ఉద్ధరించుటకు సమర్థుడై ఉన్నాడు. అటువంటి దేవుడు ఈరోజు నీ చేయి పట్టుకొని ఆనాడు పేతురును రక్షించినట్లుగా ఈనాడు ఈ లోకము నుంచి, పాపము నుంచి, నరకము నుంచి, వ్యాధుల నుండి నా దేవుడు రక్షిస్తాడని జ్ఞాపకం చేసుకో. అందుకని ప్రభు అంటున్నాడు, నేను నిన్ను మరి ఉద్ధరిస్తాను, పడిపోతున్న నిన్ను ఉద్ధరించుతాను. ఈనాడు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఒకప్పుడు బాగా ప్రార్థన చేస్తున్నావు, ఇప్పుడు ప్రార్థన చేయలేక లోకంలో పడిపోయినావా? పరిశుద్ధంగా జీవిస్తున్నావు, పరిశుద్ధ జీవితం జీవించలేక పాప జీవితంలో పడిపోయినావా? బాగా దేవుడి వాక్యం చదువుతున్నా, వాక్యం చదవలేక ఈ లోక మాటలకు లోబడి పడిపోయి ఉన్నావా? సాతాను క్రియలలో పడిపోయి ఉన్నావా? లోకమైనటువంటి అంధకారమైనటువంటి చీకటిలో పడిపోయి ఉన్నావా? దేవుడు నిన్ను ఆదుకొని లేవనెత్తి ఉద్ధరించుటకు ఆయన సమర్థత కలిగినటువంటి దేవుడని జ్ఞాపకం చేసుకొని నన్ను భరించు దేవుడు ఉన్నాడని ఎప్పుడైతే
దేవుని సన్నిధానంకి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేయగలుగుతావో, దేవుని సన్నిధానంలో నీ పాపాలు ఒప్పుకోగలుగుతావో, ఆయన నిన్ను తప్పక ఈ లోకముల నుంచి, పాపముల నుంచి, నరకముల నుంచి, కష్టాల నుంచి నిన్ను ఉద్ధరిస్తాడు, ఆదుకుంటాడు, రక్షిస్తాడు. రెండవదిగా పరిశుద్ధ వేద వాక్యంలో మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం ఏమంటుందంటే, నా ప్రియమైన దేవుని బిడ్డ, యెహోవా నాకు ఆధారము, కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును అని కీర్తనకారులు రాస్తున్నారు. అంటే అర్థమేంటి? ఇక్కడ యెహోవా నాకు ఆధారంగా ఉన్నాడు. అయితే ఆ ఆధారంగా ఉన్నటువంటి దేవుడు నాకు ఉన్నాడు కాబట్టి నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. అంటే ఈనాడు చాలామంది పడుకోవాలని ఆశ ఉంది, నిద్రపోవాలని ఆశ ఉంది, కానీ నిద్రపోతే మేలుకుంటానో లేదో అన్నటువంటి భయం నేడు చాలామందికి ఉంది. రేపు ఉదయాన్నే నేను లేస్తానో లేనో, రేపేమి సంభవిస్తాదో, రేపు దినం ఎలా ఉంటుందో, రేపు లోకంలో ఏ వార్తలు వస్తాయో నేడు మనం చాలామందిని చూస్తున్నాం. ఈ లోకంలో నా ప్రియమైన దేవుని బిడ్డ, మనం నిద్రించి మేలుకోగానే అనేక మంది చనిపోతూ ఉన్నారు. అనేక మంది చనిపోయేటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. కనుక ఈ రోజున నీ జీవితంలో కూడా పలు రకాలైనటువంటి బాధలను బట్టి నిద్రపోతున్నటువంటి నీ జీవితంలో మరి సరైనటువంటి మంచి నిద్ర లేక, సరైనటువంటి నిద్ర లేక ఇబ్బంది పడుతున్నటువంటి నీతో కూడా ప్రభు చెప్తున్నాడు. ఈరోజు చాలామంది అలాగనే ఉన్నారండి. ఎందుకంటే ఈ వైరస్ను బట్టి, లోకంలో జరుగుతున్న సంభవాలను బట్టి రాత్రుల్లో సరిగ్గా నిద్ర పట్టక, నిద్ర రాక అనేక మంది సెల్ ఫోన్లో చూసుకుంటూ ఉన్నారు. రేపు ఉదయాన్నే లేస్తారో లేను అని చెప్పి చాలామంది నా ప్రియమైన దేవుని బిడ్డగా నిద్రపోతూ ఉన్నారు. ఆనాడు సాతానుడు నిద్రపోతూ ఉన్నప్పుడు పొలంలోనికి వచ్చి ఏ విధంగా గురుగులు విప్పిపోతూ ఉన్నాడో, అలాగనే కొంతమంది నిద్రపోతూ ఉన్నప్పుడు చెడు కళలు, చెడు కార్యాలు తన యొక్క కళలోనికి వచ్చి వారికి నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది. ఈ లోకంలో మంత్రకట్లు నాకు వచ్చాయేమో, ఎవరో నాకు మంత్రం చేసి పెట్టారేమో, శూన్యం చేసి పెట్టారేమో అని చెప్పి సరైనటువంటి నిద్ర లేక రాత్రుల్లో భయపడుతూనే నిద్రపోతున్నాం, భయపడుతూనే నిద్రలేస్తూ ఉన్నాం. అయితే దేవుడు అంటున్నాడు, దావీదు రాస్తున్నాడు ఏమంటే, యెహోవా నాకు ఆధారం, నేనైతే పడుకుంటాను, నిద్రపోతాను, మరలా మేలుకుంటాను. అయితే ఈరోజు ఆ నిశ్చయత చాలా మందికి లేదు. పడుకుని లేస్తానా అన్నటువంటి నమ్మకం లేదు, అన్నటువంటి నిరీక్షణ లేదు. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏ విషయంలో నిన్ను ఆదుకుంటున్నాడంటే, ఏ విషయంలో నిన్ను దేవుడు బలపరుస్తున్నాడంటే, ఏ విషయంలో నీకు తోడుగా ఉంటున్నాడంటే, నిద్రపోయే విషయంలో నిన్ను ఆదుకును అంటున్నాడు. కనుక ప్రభు సముఖంలో ఈరోజు ఒక తీర్మానం చేయి. దేవా, నేను నీ సన్నిధానంలో ఉన్నాను, ప్రార్థన చేసుకొని పనుకో. దేవుడు నిన్ను ఆదరిస్తాడు, ప్రేయిస్తాడు. ఆ నిద్రపోయే సమయంలో నిన్ను దేవుడు ఆదరుకునేటువంటి దేవుడుగా కనపడుతున్నాడు. కీర్తనకారులు చెప్పిన రీతిగానే నాకు ఆధారం, ఈరోజు నీకు ఆధారం, కాపుదల ఈ దేవుడు. ఒక తల్లి ఏ విధంగా తన కుమారుని ఆదరిస్తుందో, ఒక తండ్రి ఏ విధంగా కుమార్తెను ఆదరిస్తుందో, అలాగనే నువ్వు నిద్రపోతున్నప్పుడు మేలుకుంటావో లేదో అన్నటువంటి భయంతో, మరణ భయంతో, అనేకమైనటువంటి మంత్రాలు, శకునాలు, అటువంటి భయంతో పడుకొని నిద్రపోతున్నటువంటి నీ జీవితంలోనే ఈనాడు ప్రభు అంటున్నాడు. ఎలాంటి వాడుగా ప్రభు ఉన్నాడంటే, ఆధారం కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రతి బిడ్డకు తల్లి గొప్ప ఆధారం అండి. ఈరోజు దేవుడు కూడా నీకు ఆధారంగా ఉంటాడు. ఆనాడు ఎవరు లేడు, ఎవరికంటే యాకోబుకి అందరి చేత చేయబడిన వాడే, ఇంటి నుండి తరమబడిన వాడే, ఎంతో దూరంగా పోతూ రాత్రి వేళ సమయంలో ఒంటరిగా నిలబడిన వాడే, రాయి తలగడగా ఉంచుకొని నిద్రపోతున్నటువంటి ఆ సమయంలో దేవుడు ఒంటరిగా ఉన్నటువంటి యాకోబుకు దర్శనమిచ్చి యాకోబును బలపరిచాడు, యాకోబుకు ఆధారంగా ఉన్నాడు. ఈరోజు నా దేవుడు నీకు కూడా ఆధారంగా ఉంటాడు. భయం చేత నిద్రపోకుండా ఉంటున్నావా? భయపడబాక, దేవుని సముఖంలో ప్రార్థన చేయి.
దేవా నాకు ఆధారంగా ఉండయ్యా, అయ్యా నన్ను ఆదుకు, అయ్యా నన్ను లేవనెత్తయ్యా, నన్ను ఉద్ధరించు ప్రభు అని చెప్పి దేవుని సముఖంలో దేవుని బిడ్డగా నువ్వు మారగలిగినట్లయితే ఈ నిద్రపోతున్నటువంటి నీ యొక్క జీవితంలో భయము లేనటువంటి నిద్ర, మెలుగు కలుగు చేసేటువంటి నిద్ర ఆ దేవుడు నీకు అనుగ్రహించును గాక. మూడో పాయింట్ చూద్దాం. మూడో పాయింట్ ఏమిటంటే, కీర్తన గ్రంథంలోనే 41వ కీర్తన ఇలా రాయబడింది. 41వ కీర్తన 3వ వాక్యం ఏం చెప్పబడుతుందంటే, 3వ పాయింట్ గమనించండి. 3వ పాయింట్ చూస్తే, రోగస్యం మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగము కలగగా నీవే వాణ్ణి స్వస్థపరుచుదువు అని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. రోగస్యం మీద యెహోవా వాణ్ణి ఆదరించును. పరిశుద్ధ వేద వాక్యం యెషయా గ్రంథం ఒకరిని తల్లి ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను అని దేవుని వాక్యం అంటున్నది. ఇప్పుడు ఏ విషయంలో దేవుడు ఆదుకుంటున్నాడు, ఏ విషయంలో దేవుడు ఉద్ధరిస్తున్నాడంటే, 3వ పాయింట్ చూస్తున్నాం. వ్యాధిని బట్టి కురింగిపోయిన నిన్ను, వ్యాధిలో పడిపోయినటువంటి నిన్ను ఆయన ఆదరించువాడు అనే వాక్యం సెలవిస్తుంది. ఈ రోజుల్లో వ్యాధి లేనటువంటి మనుషులు లేరు. అనేకులకు పలు రకాలైనటువంటి వ్యాధులు ఉన్నాయి. కానీ ఇప్పుడు లోకంలో వచ్చినటువంటి వ్యాధి భరించలేనటువంటి వ్యాధి. ఈ వైరస్ని బట్టి అందరి చేత చేయి విడవబడేటువంటి పరిస్థితి ఆ మనిషికి వస్తుంది. వైరస్ ఎవరికి వస్తుందో అందరూ చేయి విడుస్తున్నారు. భార్య విడిచిపెడుతుంది, పిల్లలు విడిచిపెడుతున్నారు, ఒంటరిగా ఆ వ్యక్తి మిగిలిపోతున్నారు. కారణం ఏమిటంటే వ్యాధి వచ్చింది. ఆనాడు ఏపుకు ఒక వ్యాధి వచ్చిందండి. వ్యాధి వచ్చినప్పుడు తన భార్య వచ్చి అతను అంటుంది, దేవుడిని దూషించి మరణము కమ్ము అని చెప్పింది. స్నేహితులందరూ కూడా అతనికి దూరం అయిపోయారు, బంధువులందరూ కూడా అతను విడిచిపోయారు. ఈ రోజుల్లో లోకంలో చూస్తే బాగున్నంత వరకు మనకు తోడుగా ఉంటారండి, డబ్బున్నంత వరకు అందరూ మన చుట్టూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నీకు వ్యాధి వచ్చిందో అందరినీ విడిచి పారిపోయేటువంటి సమయం ఇటువంటి సమయం. కనుక నేను చూడాలనుకున్నా కూడా వ్యాధిని బట్టి భయపడి అందరూ పారిపోతారు. ఆనాడు నా ప్రియమైన దేవుని బిడ్డ ఏబు యొక్క శరీరం అంతా కూడా కురుపులు రాక, ఆ కురుపు నుంచి దుర్వాసన వస్తూ ఉండగా భార్య కూడా దగ్గరకు రాలేకపోయింది. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? దేవుడు అంటున్నాడు, వ్యాధిలో నిన్ను ఆదరించువాడై ఉన్నాడు. నువ్వు ఏ విషయంలో పడిపోయినావో ఒకసారి దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేసుకో. ప్రభు సముఖంలో ప్రార్థన చెయ్యా, నేను ఏ విషయంలో పడిపోయి ఉన్నా వాటికి ఈరోజు నన్ను లేవనెత్తయ్యా, ఈరోజు నన్ను ఉద్ధరించయ్యా, ఈరోజు నన్ను బలపరచయ్యా, ఈరోజు నన్ను ఆదుకో ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే ఆనాడు ఏబును వ్యాధిలో ఆదుకొని రెండంతలుగా ఆశీర్వదించినట్లు ఈరోజు కూడా ఈ వైరస్ నుంచి నేను తప్పించుటకు ఆయన సమర్థుడు. ఈ లోకంలో కలుగుతున్నటువంటి పలు రకాలైనటువంటి బాధలలో నుంచి ఆయన నిన్ను భరించడానికి ఒక తల్లి వలె నీకు తోడుగా ఉంటాడు. ఈ లోకంలో పడిపోతున్న నిన్ను ఆయన లేవనెత్తి ఉద్ధరించడానికి ఆయన ఒక దేవుడుగా ఉంటాడు. నా ప్రియమైన దేవుడి బిడ్డ, నిద్ర పట్టక ఉన్నటువంటి నీకు ఆయన తోడుగా ఉండి నీకు మంచి నిద్ర కలుగు చేస్తాడు. అంత మాత్రం కాదు, వ్యాధి రాకుండా నిన్ను కాపాడతాడు. ఈరోజు తీర్మానం చేయి నా ప్రియమైన దేవుని బిడ్డ. ఈ మదర్స్ డే విశేషమైన దినమందు దేవుని సముఖంలో ప్రార్థన చేయి. నాయనా, నా తల్లి ఉన్నప్పుడు నన్ను ఎంతగానో చూసుకున్నది. తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమ నీ ప్రేమ, కనుక నీ ప్రేమ నాకు కావాలి ప్రభు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయగలుగుతావో ఈ దేవుడు నిన్ను ఆయన ఒక తల్లి ఆదరించినట్లుగా, ఒక తల్లి భరించినట్లుగా ఆయన నిన్ను భరిస్తాడు. 3 విషయాలు మనం గమనించాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ 3 విషయాల్లో నిన్ను కూడా దేవుడు బలపరిచి ఆదుకొని నడిపించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా రాజా, మీ నామానికి స్తోత్రం. నేను వాక్య భాగంలో చూశాను, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని భరించినటువంటి దేవుడివి నీవు నాయనా. ఇంతవరకు మమ్మల్ని అందరినీ కూడా భరించా. ఏ విషయంలో కూడా భరించినావో, ఆదుకున్నావో, ఉద్ధరించావో
ఆదరించినావో ఈరోజు వాక్య భాగంలో మేము చూసాం. ఒకటి, పడిపోయిన విషయంలో మమ్మలను తండ్రి ఉద్ధరించువాడవని, ఆదరించువాడవని వాక్యంలో చూసాము తండ్రి. నిద్రపోతున్న విషయంలో నాయన మాకు తోడుగా ఉండి మరణం కాకుండా మరి మరలా మాకు జీవం కలుగు చేసే విషయంలో ఆదరించువాడవని రెండో పాయింట్గా మేము చూసాం. మూడవదిగా, వ్యాధి వచ్చినప్పుడు మమ్మల్ని చేయి విడవక తల్లి గర్భం నుండి పడినది మొదలుకొని మమ్మల్ని భరించిన దేవుడివి. వ్యాధులలో కూడా తండ్రి అనేకులను స్వస్థపరిచినట్లుగానే మమ్మలను కూడా జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని విడనాడక మాకు తోడుగా ఉన్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సర్వ పరిశుద్ధులకు కూడిన 50 మందికి సదాకాలం ప్రభువు తోడుగా ఉండి నడిపించును కాక.